అసలు ఇది మేడిగడ్డ సరే టెక్నికల్ గా కూలిపోయిందా, అది జియోలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూలిపోయిందా అని పక్కన వాడు 3 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు కదా ఎలాంటి వాడు, వాన్ డబ్బులతో కడతా అన్నాడు కదా. మేడిగడ్డను రిపేర్ చేయకపోవడానికి అసలు దాగి ఉన్న రహస్యం ఇది. ఇది ఆంధ్రాకు నీళ్లు గోదావరి నీళ్లు ఇంకోటి వెళ్ళిపోవాలి. కూడా చెప్తా, 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో గోదావరి మీద ఒక్క బ్యారేజ్ అంటే ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదు అంటే తెలంగాణలో తొలకరి వర్షాలకు పడ్డ చెరువులు దిగాలి, ఆ చెరువులని వాగుల్లో పడాలి, వాగుల్లో ఇసుక ఉండకూడదు, ఇసుకుంటే మళ్ళీ భూగర్భ జలాలు పెరుగుతాయి, సర్రన పోవాలి, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణ పరుగులు ఎడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్ల మురిపాలు ఉండాలి, మన ముంగిట్ల శవాలు ఉండాలి. అది వాళ్ళ నీతి. 57 ఏళ్ళు అదే కదా చేసింది. ఇప్పుడు మేడిగడ్డ కట్టేవారు వాళ్ళ గొంతులో వెలకాయబడేట అయింది. ఇప్పుడు ఆ నీళ్ళని ఎత్తుకపోవాలి. సమక్క బ్యారేజ్ ఉన్నా, సీతారామ బ్యారేజ్ ఉన్నా వాటి స్టోరేజ్ చాలా తక్కువ. ఇక్కడ ఏమైతుంది, వర్షం నీళ్ళు వచ్చినట్టు పోతాయి. మీరు టెక్నికల్ ఎక్స్పర్ట్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాబట్టి మేడిగడ్డలో కుంగిన 2 లేదా 3 పిల్లర్లు వాటిని రిపేర్ చేయలేము. అసలు కుంగనం లేదు, కొంచెం బీటలు వచ్చినాయి, రిపేరు 3-4 నెలలు చేస్తామని. ఇప్పుడు 8 బ్లాకులు కట్టినోడు ఒక బ్లాక్ లో 3 పియర్స్ కుంగితే ఆ బ్లాక్ మళ్ళీ మార్చలేదు. మొత్తం 84 పిల్లర్స్ 85 పియర్స్ 85 పియర్స్ ఇక్కడ ఉన్నాయి. అన్నారం సుందిలలో ఆడు 150 దాకా ఉన్నాయి కదా. మరి ఇన్ని పియర్స్లలో ఒక 2 పియర్స్ పోతేనే దాన్ని కూలేశ్వరం అంటాడు. 1,00,000 కోట్లు. సరే ఇప్పుడు తెలియదొక్క వాళ్ళు 1,00,000 కోట్లు అనొచ్చు, 2 లక్షల కోట్లు అనొచ్చు. మన మేధావులకు ఏమైంది, మన ఉద్యమకారులకు ఏమైంది, జేఏసీ నాయకులకు ఏమైంది, విద్యుత్ రంగ నిపుణులకు ఏమైంది, వాడు అన్న మాటలను పట్టుకొని వీళ్ళు కూడా అదే అంటారు. అసలు మొత్తం ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. ఇప్పుడు దౌర్భాగ్యం, సరే 1,00,000 పెట్టిరు అనుకోండి, పెట్టినంత తింటారా? ఇప్పుడు పెట్టిందంత కనబడుతున్నాయి స్ట్రక్చర్స్ ఎక్కడి నుంచి? 400 కోట్లు, 4,000 కోట్లు టోటల్ మేడిగడ్డ. అందులో ఈ 7వ బ్లాక్ నిర్మాణానికి అయింది 400 కోట్లు. ఇప్పుడు ఇంకో 100 కోట్లు ఎక్కువ అయింది అనుకుందాం. వాడే రాసిచ్చిండు నేనే రిపేర్ చేస్తా అని. ఎలాంటి నీ డబ్బు కాదు కదా. అంటే ఇంకోటి కూడా నేను ఒక్కనే ఈ వాదన మొదలుపెట్టిన, బ్లాస్టింగ్ జరిగి ఉంటుందని. దానికి 2 ఆధారాలు. ఒకటి, ఖచ్చితంగా వీళ్ళు అవినీతి అని రాహుల్ గాంధీతో కూడా చెప్పించిన తర్వాత ఆ టైంలోనే ఎందుకైంది ఇది, ఎన్నికలకు 15 రోజుల ముందు, 15 రోజుల ముందు ఎందుకైంది సందర్భం. నిజంగానే పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చిందా అంటే అంతకంటే పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చినప్పుడు మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు నిల్వ ఉన్నాయి నీళ్లు. రెండవది, అంత పెద్ద శబ్దము ఎక్కడో 1.5 కిలోమీటర్ల అవతల ఉన్న ఇరిగేషన్ ఆఫీసులో పడుకున్న జేఈకి ఒక బాంబు వెళ్ళిన శబ్దంలాగా ఎందుకు వినబడ్డది? పర్రెలు వాస్తే పొరపరా అంటది. అందులో నీళ్లున్నాయి. 3 మీటర్లు ఎత్తున్న రాఫ్ట్కు బీటలు వచ్చినాయి. అది సాధ్యమవుతుంది అట్లా నిల్వ నీళ్లు ఉన్న దానిలో. దీనివల్ల ప్రయోజనం ఎవరికి? పోనీ నిజంగానే ప్రమాదం అయితే రిపేర్ ఎందుకు చేస్తలేరు? ఎన్డీఎస్ఏ 3 రోజులకి, 2 రోజులకు, 3 రోజులకు వచ్చి ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పింది. 1.5 year దాకా ఎందుకు మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు? 1.5 year తర్వాత నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేయమని చెప్పి అవతల పడ్డది. బీజేపీ, టీడీపీ అలయన్స్లో ఉన్నాయి. టీడీపీ పెట్టిన మనిషి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీటన్నిటిని బట్టి చూసినప్పుడు తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని అనుకుందామా మనం? క్లియర్ కనబడుతుంది కదా. అంతకు ముందు రోజు నేను పోనన్నాడు. అంతకుముందు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి జలశక్తి వనరుల శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు, లెటర్లు ఇచ్చారు, అన్ని చేశారు. అసలు మేము మీటింగ్కే రాము, ఆ అంశం ఉంటేనే పోమన్నాడు. నిన్న కూడా ఏమన్నాడు, అసలు బనకచెర్ల ఇష్యూ లేదన్నాడు. ఎజెండాలో ఫస్ట్ అంశం అదే ఉంది. అయితే గోదావరిలో ఏంటంటే నికర జలాలే తప్ప వరద జలాలు లేవు. నిన్న కూడా వెజర శ్రీరామ్ గారు లెక్కలతో సహా ప్రెస్ ముందు చెప్పారు. ఆయన టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా నదుల అనుసంధానం గురించి ఆయనకు తెలుసా లెక్కలండి. నేను చెప్తే అది నాకేం తెలుసు అని అంటారేమో, బట్ ఆయన చెప్పారు. మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి తెలంగాణ ఫేవర్ చెప్తారంటారు. ఆయన బీజేపీ అండ్ నేషనల్ లెవెల్లో ఆయన పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వ్యక్తి ఆయనే. సరే, కాళేశ్వరం మీద వాళ్ళకు వివాదాలు ఉండొచ్చు, కానీ గోదావరిలో లెక్కలకు సంబంధించి ఆయన చెప్పేది అథారిటీ. బట్ ఆయన చెప్పిన దాని ప్రకారమే వృధా జలాలు, వరద జలాలు లేవు అక్కడ. మరి ఎట్లా కడుతున్నారు? సిడబ్ల్యూసి ఒక్కొక్క రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, ఏ ప్రాజెక్టులలో ఉపయోగించని నీరు ఇక్కడ పోతున్నది, ఈ లెక్కలన్నీ తేల్చేదాకా అవకాశమే లేదన్నాడు. రెండవది, వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వరు. రాయలసీమలో కట్టే తెలుగు గంగ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ ప్రాజెక్టు కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు. అయితే మనకేం నష్టము అని అంటే, ఈ నీళ్లను వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు మోడీ మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఉంటుంది.
ఒత్తిడి ఉంటుంది కాబట్టి రేపు ఏదో ఒక పద్ధతిలో వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకున్నారనుకోండి, మనకి భవిష్యత్తులో మన ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లను వాడుకునే అవకాశం ఉండదు. మన హక్కులు ముందు పోతాయి, నీళ్లు తర్వాత పోతాయి. అందుకే మనం వద్దంటున్నాం. రెండవది, నిజంగానే వరద జలాలు ఉన్నట్టయితే ఆ వరద జలాలను మాకు కూడా రేషియోలో ఇవ్వండి. అది ఎప్పుడు తేలాలి? ట్రిబ్యునల్ రావాలి. ట్రిబ్యునల్ వచ్చి మళ్ళీ లెక్క కట్టాలి. ఆ లెక్క కట్టిన దానిలో ఎవరెవరికి ఎంత అనేది తేల్చాలి. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం తెలంగాణ. అయితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ మీటింగ్ ఎందుకైంది? అది నేను అక్కడికి వస్తున్నా. ఈ మీటింగ్ వెనకాల ఉన్న కుట్ర అయింది. ఈ మీటింగ్ జరిగింది ఎందుకు అంటే కొద్ది రోజుల కిందనే వీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు సంబంధించిన నివేదికను, ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా రిజెక్ట్ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎందుకు రిజెక్ట్ చేసిందంటే మా పోలవరం ప్రాజెక్టు డిపిఆర్లో 200 టీఎంసీలు తరలించడానికి అందులో ప్రపోజల్ లేదు కాబట్టి, అది లేదు కాబట్టి డిపిఆర్ ఆల్టర్ చేస్తే తప్ప ఇక్కడ నుంచి మేము క్లియరెన్స్ ఇవ్వలేమన్నది. సిడబ్ల్యూసీ ఏమన్నది? హైడ్రాలజీ లెక్కలు తేల్చాలి, వరద జలాలు ఎన్ని ఉన్నాయనేది తేలలేదు కాబట్టి అది తేలేదాకా మేము అది కన్సిడర్ చేయమని చెప్పారు. ఇంకా బనకచెర్ల ఇష్యూ లేదు. ఇప్పుడు చంద్రబాబు కట్టాలని ఉండొచ్చు కానీ సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసింది. ఎక్కడి నుంచి అయితే నీళ్ళు తీసుకుపోదాం అనుకున్నాం, పోలవరం రిజెక్ట్ చేసింది. ఇష్యూ లేదు ఇప్పుడు అక్కడ. బంతిని మళ్ళీ తిరిగి చంద్రబాబు కోర్టులో కొట్టారు. కొట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఎందుకు అవసరమైంది? ఎందుకు అవసరమైందంటే కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు రూల్స్ ప్రకారం ఇవ్వడానికి లేదు కాబట్టి, ఒత్తిడి తెచ్చినా కూడా మా 2 రాష్ట్రాలకు అభ్యంతరం లేనప్పుడు ఇవ్వడానికి మీకేంది అభ్యంతరం అని చెప్పి రేపు ప్రశ్నించడం కోసం, అక్కడ సాధ్యం కాదు కాబట్టి, ఆలస్యం అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డితో మమ్మ అనిపించాలి. అది బనకచెర్లకు. అయితే ఈయన పెద్ద మేకపోతు గంభీర్యాన్ని ప్రకటించాడు కదా, బనకచెర్లకు నేను వ్యతిరేకమని. నిన్నేమన్నాడు? టెక్నికల్ కమిటీ వేసినాము, వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి మేము ఒప్పుకుంటాం అన్నాడు. అది కూడా వారం రోజులు వేస్తాము, సోమవారం కల్లా కమిటీ అంటారు. అందులో ఎవరెవరు ఉంటారు అనేది ఇంకా స్పష్టత లేదు. ఒక్క నిమిషం. అంటే టెక్నికల్ కమిటీ వేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం అన్నాడు. అలా బనకచెర్ల ఇష్యూ పెట్టారు. నీకేం అవసరం బనకచెర్ల ఇష్యూ? అది చంద్రబాబు నాయుడుది. టెక్నికల్ కమిటీలో నువ్వు 13 అంశాలు ఏవైతే పెట్టావో 13 అంశాలు టెక్నికల్ కమిటీ అవసరమా? ఫస్ట్ నంబర్ 1. ఇప్పుడు ఈ 13 అంశాలు ఎందుకు పెట్టారో తెలుసా? ఇక్కడే నేను కూడా మిస్గాడ్ అయినా. ఇది ఒక ముందడుగాని కూడా చెప్పినావు ఛానల్లో, బట్ నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ లైవ్ నడుస్తున్నప్పుడే టక్కన వీళ్ళు అడిగితే నేను ఈ చీఫ్ సెక్రటరీ రాసిన లెటరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ చూసి సంతోషపడ్డా. ఎందుకంటే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నాయి కూడా అందులో పెట్టారు. ఈ 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, టెలిమెట్రీ ఇట్లాంటివి. అయితే తర్వాత నాకు అర్థమైంది ఏంది ఈయన చేసిన కుట్ర అంటే, ఆ మీటింగ్లో బనకచెర్ల గురించే డిస్కస్ చేశారు. ఈయన చెప్పింది ఏంది? బనకచెర్ల ఉంటే నేను పోను అన్నాడు. బనకచెర్ల ఎజెండాలో లేదన్నాడు. పోయినాక డిస్కషన్ చేయలేదన్నాడు బయటకు వచ్చి. ఎజెండాలో ఉంది, చర్చ చేసి ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఆంధ్ర మీటింగ్కి వచ్చింది ఒకే ఒక్క అంశం మీద, సింగిల్ పాయింట్. మరి అది చర్చలో లేకపోతే వాళ్ళు ఎందుకు కూర్చున్నారు నీతోని? తర్వాత ఇలా చంద్రబాబు తన అవసరం కోసము ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ 13 అంశాల మీద నువ్వేనడన్నా చంద్రబాబుని రమ్మని అన్నావా? ఏనాడన్నా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినావా? ఇవి మొక్కుబడి కోసం, మా మీద నీళ్లు చల్లడం కోసం, మా కళ్ళు కప్పడం కోసం ఈ అంశాలు పెట్టావు. డిస్కస్ చేసిందేమో బనకచెర్ల మీద. ఇది నువ్వు చెప్పలేదు, బట్ ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాడు. తర్వాత ఇవాళ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ ప్రెస్ నోట్లో ఉన్నది, బనకచెర్ల మీద డిస్కస్ చేసినట్టుగా. ప్రసార భారతి టెలికాస్ట్ చేస్తున్న న్యూస్లో ఉన్నది. ఇవన్నీ గవర్నమెంట్ సంస్థలు కదా. రేవంత్ రెడ్డి ఎందుకు అబద్ధం చెప్పిండు అనేది ఆలోచించినప్పుడు ఫస్ట్ ఈ 13 అంశాలు ఏంది, దీనిలో ఎన్ని చర్చించిందని పోతే అలా చర్చించిన ఏం చెప్పన్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. శ్రీశైలం డ్యామ్ కింద వచ్చిన గుంత పడ్డది. ఈ గుంత ఎన్నటి నుంచో కేసీఆర్ గారు కూడా లెటర్ రాశారు, ఇది రిపేర్ చేయాలని ఇరిగేషన్ శాఖ ఎన్నోసార్లు చెప్పింది. ఎందుకంటే అది ఆంధ్ర కింద ఉన్నది శ్రీశైలం.
ఆ గుంత రిపేర్ చేయకపోతే డ్యామ్కు ముప్పు వస్తుందని కూడా చెప్పిన. లాస్ట్కి ఎన్డీఎస్ఏ చెప్పింది. దానికి ఎన్నడో పనులు చేపట్టిండు, ఎన్నడో బడ్జెట్ అలొకేట్ చేశారు, టెండర్స్ కూడా ఇచ్చినట్టున్నారు, ఆ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు దాన్ని చర్చనీయాంశం ఎందుకు చేశావు? అది వివాదాంశం, అది కాదు కదా. ఆల్రెడీ అక్కడ టెండర్స్ ఇచ్చి పనులు జరుగుతున్న శ్రీశైలం గుంతది ఎన్డీఎస్ఏ కూడా రిపేర్ చేయమని చెప్పిన తర్వాత నీ అంశాలలో ఎందుకు పెట్టావు? అది అంటే తెలంగాణ తన హక్కుల కోసం, ప్రాజెక్టుల రక్షణ కోసం పాల్పడుతుందని మా కళ్ళు కప్పడానికి. జలయజ్ఞంలో వైఎస్ఆర్ కదా మీ ప్రాజెక్టులు అన్ని పెట్టామని చెప్పి కలెక్షన్ల కోసం పెట్టి నీళ్ళు లేకుండా చేశాడు కదా. ఇది అదే కథ. మనకేంటంటే కొంతమంది మాలాంటి వాళ్ళని పిచ్చోళ్ళని చేయడానికి, తెలంగాణ పిచ్చోళ్ళం ఉంటాం కదా, ఇగో మేము పెట్టాం చూడు. రాజశేఖర రెడ్డి పెట్టినాడు కూడా ఆహా ఓ అన్నా, కానీ తీరా చూస్తే ఏంటంటే నీళ్ళు రావని తర్వాత అర్థమైంది. ఈ కాలేజ్ శ్రీశైలం గుంతది టెక్నికల్ కమిటీ ఎందుకు? నిన్న జాతీయ వేదిక మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు? అలా ఏం డిస్ప్యూట్ ఉంది? ఎన్డీఎస్ఏ కూడా చెప్పిన తర్వాత డిస్ప్యూట్ ఏమన్నా ఉందా? వాళ్ళు చేయమన్నారా? ఆంధ్ర ప్రభుత్వం చేస్తామనే కదా అన్నది. జగన్ ఉన్నప్పుడే చెప్పారు కదా చేయాలి కూడా, నంబర్ 1 అంటే అంశాలు చూపెట్టాలి కాబట్టి పెట్టిండు అన్నట్టు. రెండోది టెలిమెట్రీ, పోతిరెడ్డిపాడు ద్వారా వివిధ ప్రాజెక్టుల ద్వారా ఎన్ని నీళ్లు పోతున్నాయనేది టెలిమెట్రీ లెక్కలు. ఇది ఎప్పుడో 4 ఏళ్ల కింద డిసైడ్ అయింది కేఆర్ఎంబి బోర్డులో. దానికి డబ్బులు ఆంధ్రోళ్ళు కట్టలేదు. ఇప్పటి వరకు కూడా దాని మీద చర్చే లేదు. ఎందుకంటే బోర్డు చెప్పింది మీరు ఇంత అమౌంట్ కట్టండి, మీది అయితే కడతామని ఒప్పుకున్నారు. ఎప్పుడు లాస్ట్ టైమే ఒప్పుకున్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒప్పుకున్నారు. దానిలో చర్చ ఏంది అసలు? దాని మీద టెక్నికల్ కమిటీ ఎందుకు? టెలిమెట్రీ అనేది నీళ్లను కొలిచే ఒక టెక్నికల్ అంశం, సాధనం అంతే. దానికి ఏదన్నా కానీ అంగీకారం అయింది కదా. 2 రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చేసుకోవాల్సిందే కదా. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నాన్ ఇష్యూ అది. ఈ 2 నాన్ ఇష్యూసే. ఆ శ్రీశైలం గుంత నాన్ ఇష్యూయే, ఇది నాన్ ఇష్యూయే. 3వ నాన్ ఇష్యూ ఏంటంటే 45 టీఎంసీలను చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలంగాణకి ఇవ్వాల్సిందే 4 సార్ పైన. అది మనకు సిడబ్ల్యూసీతో అవసరం, చంద్రబాబు నాయుడుతో అవసరం లేదు. బచావ్ ట్రిబ్యునల్ రిపోర్ట్నే చెప్పారు. ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీ గోదావరి నీళ్ళు వస్తాయో డీమ్డ్ టు బి అలొకేటెడ్ టు అప్పర్ స్టేట్స్ అని. దాన్ని చర్చనీయాంశంగా ఎందుకు పెట్టాలి? అప్పుడే అడగాలి. నిన్న మీటింగ్లోనే బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం మీరు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పండి, మా పాలమూరు రంగారెడ్డి దాన్ని కేటాయించుకుంటామని నిన్న కమిట్ చేయించాల్సి ఉండే. దాని మీద చర్చ లేదు. ఇటువంటి ఇంపార్టెంట్ దాని మీదేమో చర్చ లేదు. టెలిమెట్రీ మీద మాట్లాడుకున్నారట, శ్రీశైలం గుంత మీద మాట్లాడుకున్నారట, ఇంకా కొన్ని ఇట్లాంటివే ఉన్నాయి. అంటే ఇవన్నీ ఆయనకు తెలిసి చేస్తున్నాడా, నిజంగా తెలియక చేస్తున్నాడా? ఆయనకు అన్ని తెలుసు. మన కళ్ళు కప్పడానికి చేస్తున్నాడు. మన కళ్ళు కప్పితే పర్లేదు, పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి కళ్ళు కప్పుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమనుకోవాలి? రేవంత్ రెడ్డి తెలంగాణ ఇష్యూస్ అన్ని కూడా తీసుకొచ్చిండు ఎజెండాలకు. 13 అంశాలు ఎప్పుడైనా కేసీఆర్ పెట్టిండా అని అడుగుతున్నాడు. మరి ఏం సాధించింది? ఏం పగలబొడిచింది నిన్న? పోనీ అలా అంశాల మీద ఏమన్నా మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా? దానికి టెక్నికల్ కమిటీ అవసరమా?